శ్రీ అనుభవానంద స్వామివారి సర్వసిద్ధాంత సౌరభం 12వ భాగం వైష్ణవ ఖండం. కబీర్ దాస్ గారి గురించి చెప్తున్నారు. 11/2/24 కబీర్ దాస్. O servant, where dost thou seek me? Lo, I am beside thee. I am neither in temple nor in mosque. I can neither in Kaaba nor in Kailash. Neither am I in rites and ceremonies, nor in yoga and renunciation. If thou art a true seeker, thou shalt at once see me. Thou shalt meet me in a moment of time. Kabir says, O Sadhu, God is the breath of all the breath. O Sevaka, నన్ను గురించి ఎందుకురా అక్కడ ఇక్కడ వెతుకుతావు? నేను నీ దగ్గరే ఉన్నానురా. నేను దేవాలయంలో కానీ, మసీదులో కానీ, కాబాలో కానీ, కైలాసంలో కానీ లే. నేను కర్మలలో కానీ, ఆచారాలలో కానీ లే. అలాగే యోగంలో లే, నువ్వు విరాగంలో లే. నువ్వు యథార్థమైన అన్వేషివి అయితే నన్ను నువ్వు వెంటనే చూడగలవు. ఒక క్షణంలో నన్ను కలుసుకోగలవయ్యా. ఓ సాధువా, భగవంతుడు ప్రాణానికి ప్రాణమై ఉన్నాడని కబీర్ చెప్తాడు అనేటువంటి కీర్తన కబీర్ భావజాలం ఏమిటో మనకు అర్థం. వన్స్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ మిస్టిసిజం, భారతీయ పారమార్థిక చరిత్రలో అత్యంత మనోహరమైన వ్యక్తులలో ఒకడుగా పేరు పొందిన కబీరు దాసు చరిత్ర అత్యద్భుతం. ఆయన గురువుగా పరిగణింపబడే రామానందుడు అంటే కబీర్ని గురువుగా తీసుకున్నాడు రామానందుడు. ఆహార నియమాలను పాటించలేదని అతని గురువర్యుడైన రాఘవానందుడి చేత బహిష్కరింపబడటం, అందులకు విసిగి రామానందుడు పరిపూర్ణ స్వాతంత్ర భావజాలాలతో వర్ణ జాతి వ్యవస్థలను పోగొట్టి పారమార్థిక జీవన విధానం, భగవత్ తృష్ణ కలవాళ్ళందరికీ అవకాశం కలదని బ్రాహ్మణాది చండాలుర వరకు స్త్రీ శూద్రులకు కూడా బోధించి రామచంద్రమూర్తిని అధిష్టాన దైవంగా నెలకొల్పి దేశవ్యాప్త సులభతర వైష్ణవ మతాన్ని చేసినట్టుగా చూసుకున్నాం నిన్న. కానీ రామానందుని శిష్యులలో ముఖ్యుడిగా కీర్తి పొందిన కబీర్ దాస్ మన్మథ నాద దత్తుడి వాక్యాలు ఆయన చెప్పినాడు ఇట్లా: surpassed his own master and teacher, he perhaps became a greater man that Ramananda was. రామానంద గురువుని మించిపోయిన శిష్యుడు కబీర్ దాస్ అన్నారు. తన ఆచార్యుని గురువుని అతడు అతీకరించాడు, దాటిపోయాడు. బహుశా రామానందుడి కంటే అతడే గొప్పవాడు కబీర్ దాస్. రామానందుడి 12 మంది శిష్యులలో కబీర్ seems to have produced directly or indirectly a greater effect in the state of the popular belief than any other. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరుల కంటే ప్రజాదరణ రూపమతంగా అధికతరమైన ప్రభావం చూపినట్లుగా కబీరే కనపడతారు అని నెల్సన్ అనే పండిట్ చెప్పారు. గురువర్యుడైన రామానందుడి కంటే
మత జీవన విధానంలో కబీరు సులభతరం చేశాడు, అంతటికంటే తేలికర్మ. రామానందుడు కొంత కర్మకలాపాలు చెప్పారు. Kabir went thoroughly against all rituals and formality. His religion was a religion of simplicity. His motto was love. Kabir Das karma kalapal achara పూర్తిగా వ్యతిరేకించి విసర్జించి అతడి మతం నిరాడంబరత్వం, ప్రేమే అతడి సొత్తు. అతనికి no caste, no creed. He had no worship, no adoration. He had no idols, no mythology. He sang the praise of God alone. ఆయనకు కుల జాతి లేవు, పూజా స్తోత్రాలు లేవు. అతనికి అచ్చామూర్తి కానీ శాస్త్రం కానీ అభావం లేవు. భగవంతుడి గురించి అతడు స్తుతి చేస్తూ గానం చెయ్యటం. ఎవరిని కూడా తనను అనుసరించమని ఆయన ఎవరిని ప్రతిమాలా బోధించలా ప్రబోధించ. తన కీర్తనలు గానం చేస్తూ దేశాల మీద పడి తిరుగుతూ. అతని మతం ప్రేమ, సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రకటించారు. అతడి బోధనా విధానంలో ఒక విశిష్టత ఉంది. అతడు బోధించకుండా తన పాటలు పాడుతూ అద్భుత గాన మాధుర్యంలో అందరి ముందు ఉంచుతూ క్రమంగా తన అనుయాయులను కావించుకోవటానికి పర్యటన చేయటం ప్రారంభించాడు. ఈ విధంగా నక్రా పండితుడి వాక్యాలను a simple and unlettered man, Kabir was the poetic saint of the common man. నిరాడంబరుడు, నిరక్షరుడు, అక్షరం రానివాడు అయిన కబీర్ సామాన్య మానవులకు కవి, మహాత్ముడై వెలుగొందాడు. బోల్డ్ అండ్ బ్లంట్ ఇన్ ఎక్స్ప్రెషన్ అండ్ సజెస్ట్ అండ్ రగ్గడ్ ఇన్ స్టైల్. His poetry is the outpouring of a soul that a passionately felt the call of true faith. సాహసవంతంగా నిష్కర్షాలైన అభిభాషణాలు, కరకైన శైలితో అతని కీర్తనాలు ఉండిన అవి యథార్థ విశ్వాసము యొక్క పిలుపును అనురాగయుక్తంగా అనుభవించి పెళ్ళుబికిన హృదయ ఆవేదనలే అతడి కీర్తన. అలా అతని వ్యక్తిత్వమే అతడి సిద్ధాంతం. ప్రాపక వ్యాపకాలకు బాగా తోడ్పడి అతడు నాటి వాతావరణానికి అనుగుణమైన మూర్తి అయి మహమ్మదీయులకు గల ఏకేశ్వర ఉపాసన, వేదాంతంలో గల ముఖ్య సిద్ధాంత కలిపి సమ్మేళనం చేసి అమరగానం చేశారు. నాటి సంఘంలో, హిందూ మహమ్మదీయ సంఘంలో గొప్ప విప్లవకారుడై సంచలనం కలగచేసి అండర్ హిల్ వచనాల ప్రకారం, అండర్ హిల్ అనేటువంటి అవి చెప్పినారు, ప్లెయిన్లీ ఏ హెరిటిక్ హిజ్ రెప్యుటేషన్ యాజ్ ఎ డేంజరస్ మ్యాన్. సుబద్ధమైన వ్యతిరేకిగా ఉండి ప్రమాదకరమైన వాడుగా పరిగణింపబడి మహమ్మదీయులు అతనికి సూఫీ ఫకీరుగా, హిందువులతన్ని రామభక్తి తన్మయుడిగా తీసుకున్నారు. అతని మృత కళేబరంపై పోరాడి ఉండటం అతని అద్భుత వ్యక్తిత్వానికి, ఆకర్షణకి, ప్రజా గౌరవ మర్యాదలకు ఉదాహరణ.
అతని తమ వాతం వాడని చెప్పుకుంటమే భాగ్యంగా విశ్వసించి రెండు పతాల వాళ్ళు పోట్లాడారు. మరి ఏంటికు ఈ అసమానమూర్తి యొక్క వ్యక్తిత్వం ఎందుకు అంత గొప్ప వ్యక్తిత్వం? రామానందుడి యొక్క పద్ధతిలో ఈతనికి కూడా ప్రముఖులైన 12 శిష్యులు. వాళ్ళంతా ప్రత్యేకమైన మతాలను నెలకొల్పి కబీరు భావజాలాన్ని చాలా ప్రచారం చేశారు. ఈ విధంగా అతని ప్రభావం అనేక సంప్రదాయాలలో కనబడి గరీబాదాసులు, రామస్నేహులు, కిన్నెకమి, అఘోరులు మొదలైన వాళ్ళకి మార్గదర్శులు అవటమే కాక హిందూ మహమ్మదీయులు సమన్వయ మార్గంగా నెలకొల్పబడిన సిక్కు మతానికి సంస్థాపక గురుముఖ్యుడైన గురు నానక్ మీద కూడా అతని బోధ పనిచేసి, అలాగే ఆనాడు ఇతనికి సాక్షాత్తు శిష్యుడనేవాడు లేకపోయినా ఇతని భావాలు ఆనాడు హృదయాలను కదిలించి దాడు అనే సంప్రదాయాల్లో వైష్ణవం కూడా రూపొందింది. ఘురియే పండిత వాక్యం ప్రకారం గృహస్థులై రాధాస్వామి సిద్ధాంతాన్ని సవరిస్తూ సత్సంగీయులు స్వరత శబ్దయోగం మూలంగా కబీరు పంథాను అనుకరించిన వాళ్ళవుతారు. వీళ్ళంతా ఇలా ఉంటే కబీరు పంథా మార్గం అనే సన్యాస మార్గం కేవలం కబీరు భావాల అనుకరిస్తూ కబీరు పరమహంసలు అంటూ నేటికి ఉత్తర హిందూస్థానంలో ప్రఖ్యాతం పొందాడైన కబీర్ని పరమహంసగా భావించి కబీరు శాసనాలను అనుసరించి కబీరు పరమహంస సన్యాసుల ఇతర సన్యాసులలాగా కాక శ్వేత అంబరధారులై ఏకేశ్వర ఉపాసకులై విగ్రహారాధనాన్ని వదిలి బాహ్య ఆడంబరాలు వదిలి మత్తు పదార్థాలకు దూరంగా ఇంద్రియాలను జయించి ఉంటారు. వీళ్ళు తీర్థయాత్రలు చేస్తారు. నింబార్క బైరాగులలాగా వీళ్ళు తిలకాన్ని నుదిట ధరిస్తారు. 2 శ్వేత రేఖలు ఊర్ధ్వంగా లిఖించి మధ్యలో ఒక చందన బిందువు పెట్టుకుంటారు. కొందరు ఈ బిందువును కూడా తీసేశారు. కబీరు పంథాలు అని వివిధ శాఖీయులు వివిధ రీతుల తిలకాలను ధరిస్తారు, బొట్లు. కొందరు తులసి దావళాలు కంఠంలో ధరిస్తారు. అందరికీ నామాల చివర దాస అనే శబ్దం ఉంటుంది. స్త్రీలను కూడా ఈ సంప్రదాయం స్వీకరించి సన్యాసం ఇచ్చింది. ఈ విధంగా భారతీయ మత జీవనంలో మహత్తర పరివర్తనాన్ని కలిగించిన కబీరుదాసు పుట్టుపూర్వోత్తరాలు చూద్దాం అంటున్నారు అనుభవానంద స్వామి. కబీరు జీవితం అజ్ఞాతమై కాలగర్భంలో చాలా వరకు మాసిపోయి దేశంలో వ్యాప్తంలో ఉన్న స్వల్ప సంఖ్యాక విషయాలు ఆధారంగా చేసుకొని అనేక అద్భుత సంఘటనల మహత్తుల కాలాంతర రచయితలు చేర్చి చరిత్ర కథన రూపంగా అతని జీవితాన్ని మార్చారు. అది సామాన్యంగా భారతీయ మహాపురుష జీవిత కథనంలాగానే ఉంది. అలాగే కబీరుదాసుడి పుట్టుపూర్వోత్తరాలు కూడా అభూత కల్పలనే అంటారు స్వామి. అతని జన్మ విషయంలో అనేక సమస్యలు వచ్చాయి. విజ్ఞులలో అభిప్రాయ భేదాలు కలిగాయి. క్రీస్తు శకం 1440 సంవత్సరంలో పుట్టాడని, 1398లో పుట్టాడని,
రెండు రకాలైన అభిప్రాయం. తర్వాత ఇతడు రామానందుడి శిష్యుడైనట్లుగా చరిత్ర సంప్రదాయాలే కాక కబీరు కూడా ఆ రామానందుని శిష్యుడైనట్లుగా రామానందుడే తనకు జ్ఞానం కలిగించినట్లుగా చెప్పుకుంటాం గమనార్హం. రామానందుడు 1299లో పుట్టి 1410లో చనిపోయారు. అంటే 111 సంవత్సరాల ప్రాయంలో ఆయన పరంపదించారు. అందుచేత కబీరుదాస్ రామానందుణ్ణి కలియటకు అనుకూలంగా రామానందుడి చరమ దశలోనైనా కలిసి ఉండటానికి అనుకూలంగా 1398ని డేట్ ఫిక్స్ చేశారు మనవాడు. కనుక 1398 సంవత్సరంలో అతని జన్మదినంగా తీర్మానిస్తే తన బాల్యంలో కబీరు వృద్ధుడైన రామానందుని దర్శన ప్రాప్తి పొంది అతన్ని శిష్యుడై ఉండటానికి అవకాశం ఏర్పడి, అలా కాక కబీరు 1410లో పుట్టినట్లయితే రామానందుడికి కబీరదాసుకి సంబంధం కలగదు. అంతేకాక జనన కాలం ఆ రకంగా ఉంటే ఇతడి మరణకాలం క్రీస్తు తర్కం 1518 సంవత్సరమని కొందరంట. దాన్ని నమ్మితే కబీరుదాసు రామానంద శిష్యుడు అవటమే పొరపాటైంది. కబీరుదాసుని రామానంద శిష్యత్వం సాంప్రదాయక కల్పనమని ఘుర్యే పండితుడు అభిప్రాయపడ్డా. కానీ కబీర్దాస్ స్వయంగా తన కీర్తనలలో రామానందుడు తన గురువని, తనకు అతడు జ్ఞానోదయం కలిగించాడని చెప్పటం చేత అతని వచనాలను అబద్ధమని తోసిపోయటం సమంజసం కాదంటున్నారు. చరిత్రకారుల గణనానికి పొరపాటులుంటేమో కానీ వారి గురు శిష్య బాంధవ్యం అసంభవం అని చెప్పడం దోషభూయిస్తుంది. అందుకే రామానంద కబీరుదాసుల జనన మరణల కాలాలు ఎలా పండితుల చేత గుణింపబడినా వీళ్ళిద్దరూ గురు శిష్య బాంధవ్యం కలవాళ్లే. అలాగే ఇతని పుట్టుక కూడా విచిత్రం. అండర్ హిల్ అనే పండితుడు కబీర్దాసు మహమ్మదీయ దంపతులకు పుట్టాడని, పిల్లలేని మహమ్మదీయ దంపతులు అతన్ని పెంచుకున్నారని చెప్పి, కానీ సంప్రదాయ కథనం ప్రకారం అతడు ఒక బ్రాహ్మణ వితంతువు దైవవర ప్రసాదం చేత జరింపగా. మాకు చిన్నప్పుడు కబీర్దాస్ హిందీలో పాఠం ఉండే, కబీర్దాస్ ఏక్ బ్రాహ్మణ విధాకా అని మాకు ఆదినారాయణ అని మా ఫ్రెండ్ ఉండేవాడు, ఎప్పుడు అదే చదువుతుండేవాడు. అది ఆమె లజ్జావదనయ్యి గోప్యంగా అతన్ని కని అరణ్యంలో వదిలిపెట్టేసింది. అలా కాక ఆ శిశువు నదీ ప్రవాహంలో తేలుతూ కొట్టుకొని వచ్చి మహమ్మదీయ దంపతులకు దొరికినందుగా, అంతేకాక ఆ శిశువు వారణాసి నగరంలో లాహర్ తాళ్ అనే సరస్సులో వాళ్ళకి లభించాడని ఒక చరిత్ర. కానీ ఈ కల్పనాలన్నీ కాలాంతరంగా ప్రక్షిప్తాలు ఎవడో చేర్చారు. కనుక మహమ్మదీయుడై ఉండి హైందవ సంప్రదాయాలను అనుసరించి ప్రఖ్యాతి నార్జించి ఉండటం చేత హైందవ సంప్రదాయస్తులు అతనికి హైందవత్వాన్ని నిరూపించటానికి ఇలాంటి కల్పనలు చేసి ఉంటారు. రామానందుడు అతని మహమ్మదీయుడే అని నిశ్చయించి తన విశాల బుద్ధిచే శిష్యుడిగా తీసుకొని అతనికి హైందవత్వాన్ని కల్పించటం అనావశ్యకమనిపిస్తుంది. అలా భావన కూడా కల్పనానికి హద్దులు మీరి సుఖయోగీంద్రుడే కబీర్దాసుగా పుట్టినట్లు కూడా కొందరు కల్పించారు.
కనుక సంతాన ప్రాప్తి లేని తమాల చిరు దంపతులు అతన్ని చూసి పుత్రుడిగా పెంచుకొని ఆ బాలుని అసాధారణ స్వరూపాలను చూసి ఆనందించి అతనికి కబీర్ అనే పేరు పెట్టి, అరబీ భాషలో కబీర్ అంటే గొప్పవాడని అర్థం. బాలుడు చిన్నప్పటి నుండి అత్యంత భక్తియుక్తుడై సతతం ఏకాంతవాసంగా కన్నుల మూసుకొని ధ్యానమగ్నుడై ఉండేవాడు. తండ్రి అయిన తమాలుడు వస్త్రాలను నేసి దాటి నగరంలో విక్రయించి జీవిస్తూ ఉండేవాడు, చేనేత కుటుంబం. కానీ కొడుకు ముద్దుగా పెరగటం చేత ఆ వృత్తిలో ఎక్కువగా చొరవటానికి అతనికి అవకాశం కల్పించాల. ఈ విధంగా కబీరుకు బాల్యత్వం పోయి యవ్వనత్వం ఉదయించగా తమాలుడు కొడుకు నేత పని అందులో ప్రవీణుణ్ణి చేస్తున్నాడు. యవ్వనుడై ఉండటం చేత కబీరుకి వివాహం కూడా తండ్రి తమాలుడే చేసినట్లుగా కొందరు భావించారు. కానీ కొందరి అభిప్రాయంలో కబీరు భక్తియుక్తుడై తిరుగుతూ తన పట్టణమైన వారాణసి పట్టణంలో ప్రఖ్యాతుడై సహస్రాధిక శిష్య పరివృతుడై ఉన్న రామానందుడి గురించి విని తరుణోపాయాన్ని అన్వేషించి అతనికి శిష్యుడైనట్లుగా చెబుతారు. ఒక రోజున కబీర్ రామానందుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉపదేశించండి గురువు గారు అని అడిగితే ఆ ఆచార్యుడు కబీరు మహమ్మదీయుడు అవటం చేత నిరాకరించి అందులకు బాధపడి కబీరు ఎలాగైనా ఆ మహాత్మ నుండి ఉపదేశం పొందాలని కోరుకున్నాడు. రామానందుడు నిత్యం గంగా స్నానానికి వెళుతున్న సమయంలో గంగా ఘట్టంలో చేరి గంగ ఒడ్డున గల సోపానాలపై రహస్యంగా పడుకొని ఉండేవాడు. ప్రతిరోజులాగా ఆ గురువరేణ్యుడు బ్రహ్మ ముహూర్తంలో గంగను చేరి మెట్లు దిగుతుంటే ఆ మదాంధకారంలో పడుకొని ఉన్న బాలుడిపై అతని కాలు పడింది. ఆ యువకుడి తెలియక తొక్కడం చేత బాధపడి తన సహజ విధానంలో రామ రామ అని రామానందుడు అన్నాడు. ఆ రామనామమే తారకంగా భావించి కార్యసిద్ధికై అయినందుకు ఆనందించి గురుడికి సాష్టాంగ వందనం చేసి రామానంద ఎదుట నిలబడగా విశాల హృదయుడైన రామానందుడు అమందానందాన్ని పొంది మఠానికి తీసుకుపోయి మంత్రోపదేశం ఇచ్చి శిష్యుణ్ణి చేసుకున్నాడు. ఈ సంఘటనని అనుసరిస్తే చూస్తే రామానందుడికి వర్ణాతీత వ్యవస్థ ఏర్పడకు పూర్వం కబీర్ దాసు చేరినట్లుగా వ్యక్తమవుతుంది. అందుచేత కబీరు రామానందుడి జీవిత విశేషంలో కాక మొదటి దశలో చేరినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కబీరును అలా చేర్చిన రామానందుడిపై ఆ అంటే ఆ సవర్ణులు అంటాం, ఆ కులం వాడు అయిష్టత ప్రకటించి అతన్ని నిందించినట్లు కూడా చరిత్ర ఉంది. అందుచేత వీళ్ళిద్దరి కాల నిర్ణయం ఇంకా అనిశ్చితమై అన్వేషణానికి ఇది ఒక ప్రశ్నలాగా మిగిలిపోయి ఈ విధంగా రామానందుడి సన్నిధానంలో శుశ్రూషాదులను కావిస్తూ కబీరు ఉన్నాడు. కానీ అతడు గురు సాన్నిధ్యాన్ని ఎంతకాలం ఉన్నాడో ఎవరికీ తెలియదు. అంతేకాక ఉన్న కాలం అంటే బాల్య యవ్వనాదులను ఎలా గడిపింది కూడా ఎవరికీ తెలియదు. రామానందుడి చేరక పూర్వము లేక తర్వాత అతడు లూయి అనే కన్యను పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. ఈమెను గురించి కూడా ఒక విచిత్ర కథ ఉంది. ఆమె ఒక పేద కుటుంబంలో జన్మించగా పోషించజాలమనే భయంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను లోయి అనే గొడ్డలో ఉంచి
దాన్ని ఒక పెట్టెలో పెట్టి వదిలేశారు. ఆ పెట్టె నీటిపై తేలుతూ ఒక నదీ ప్రవాహంలో స్నానం చేస్తున్న ఒక సాధువుణ్ణి చేరు. ఆశ్చర్యంగా అతను ఆ పెట్టె తీసి చూడగా బాలిక కనపడి అందుకు చాలా ఆశ్చర్యపడి ఆ సంఘటన ఈశ్వర ప్రేరణంగా భావించి ఆ బిడ్డను ఆశ్రమానికి తీసుకెళ్ళారు. ఆమె వయస్క అవడం, అంత తర్వాత ఆమె దురదృష్టవశంతో ఆ సాధువర్యుడు చనిపోవటం జరిగింది. కొంతకాలం నాకు కబీర్ అటక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె మౌలంగా అతనికి కమాల్, కమలి అనే ఇద్దరు బాలికలు పుట్టారని కూడా చెప్తారు. ఆ విధంగా కబీర్ దాస్ చివరి దాకా గృహస్థాశ్రమంలో మాత్రమే ఉన్నాడు. కుటుంబ పోషణార్థం తండ్రి అయిన తమారుడి నేత వృత్తిని అవలంబించి డబ్బు సంపాదించేవాడు. కబీర్ దాసు గురువు రామానందుడు సన్యాసి అయి ఉండ మళ్ళా అతనికి అనుచరులు అనేకులు కబీర్ పంథా అనే దాన్ని ఏర్పాటు చేసి సన్యాసులై ప్రత్యేక సన్యాస సంప్రదాయాన్ని నిర్మించగా ఇతడు మాత్రం విచిత్రంగా మరణ పర్యంతం గృహస్థుగానే ఉండిపోయి ఇతడు ఎంతకాలం గురువుని ఆశ్రయించి అతడి విధానాన్ని అనుసరించాడో కానీ మన్మథనాథ దత్తుడి వాక్యాల్లో whatever be the fact that which in a very short time Kabir became a greater man than Ramananda, and his religion became more powerful than any other religion in existence in India. Anna. మన్మథ దత్తుడి వాక్యంలో అయిపోయిందిగా, యథార్థం ఎలా ఉన్నా కొద్ది కాలంలో కబీర్ రామానందుణ్ణి మించినవాడు. అతని మతం నాటి భారతీయ మతాలన్నిటిలో అధికతర శక్తివంతంగా అలరారింది అని అనుభవానంద స్వామి వారి చక్కని అనువాదం. గృహస్థాశ్రమ నిర్వహణలో అతడి జీవితంలో ఒక ఘట్టం వినబడతారు. కొందరు సాధువులు అతన్ని ఆతిథ్యాని కోసం వచ్చి, కానీ ఆ రోజున ఇంట్లో పదార్థాలేం లేవు. ఎలా అని ఆలోచిస్తుంటే అతని పత్ని దుకాణానికి వెళ్ళి అరువుకు కొన్ని వస్తువులు అడిగింది దుకాణదారు. అది అవకాశంగా లోయీపై వ్యామోహంలో ఉన్న వర్తకుడు తన వాంఛ తీరిస్తే సామానులను ఉచితంగా ఇస్తానని చెప్పారు. అది సత్కారకాంక్షలో ఉన్న ఈ సాధ్వి అందులకు అంగీకరించి వస్తువులను తెచ్చి సాధువులను తృప్తిపరిచి రాత్రి సమయంలో విషయాన్ని భర్తకు తెలిపింది. అందులకు కబీరు ఒప్పుకొని తానే ఆమెను వర్తకుడి దగ్గరకు చేర్చారు. భార్యాభర్తలు ఇలా రావటం చూసిన వర్తకుడు ఆశ్చర్యచకితుడై వారి భక్తి విశ్వాసాలకు ఆనందించి తన కామ ఆతురతకు వగచి వారికి క్షమాపణం చెప్పి అనుచరుడయ్యాడు. అసందర్భాలు కనపడతాయి మనకిందులో. అదేవిధంగా మరొకసారి కమాలుడి వచనాల్ని అంగీకరిస్తే తాగూడ చోరత్వానికి వెళ్ళి తను కూడా కన్నం వేసి ఒక ఇంట ఏదో దొంగిలించి కమాలుడు చిక్కుబడ్డాడని గుర్తించకుండటానికై కబీరు కన్నమ్ములో అవతల ఉన్న తనయుడి శిరస్సుని ఖండించి తెచ్చాట. అదొక కథ. మరునాడు ఉదయం ఆ శిరస్సును శేషదేహానికి అంటింపగా
కమాలుడు సజీవుడయ్యాడు. ఈ గాథలు కేవలం కల్పితాలై ఉంటాయి. కబీర్ యొక్క మహాత్మ్యాన్ని చిత్రింపడానికి అవి తర్వాత కాలంలో వచ్చాయి. ఈ విధంగా ప్రఖ్యాతులై హిందూ మహమ్మదీయ సంఘాలలో బహుముఖ పరివర్తనానికి కారణుడై ప్రకాశించే కబీర్ దాసును అసంఖ్యాకులు విశ్వసించి అనుసరిస్తుండగా ఈ రెండు సంఘాల సునాయాసులు కూడా అసూయాపరులు కూడా అధిక సంఖ్యాకులైపోయారు. అతన్ని బాధించటానికి సంకల్పించే మహమ్మదీయులు ఆనాటి చక్రవర్తి సికందర్ లోడి నవాబు కబీర్ దాసుడు గురించి అనేక కల్పనలతో ఫిర్యాదు చేశారు. అతడు కోపించి కబీర్ దాసుని విచారించి అనేక కష్టాల పాలు చేశారు. అయినా కబీర్ దాసు తన పద్ధతులను మార్చుకొనకుండా చక్రవర్తి వారణాసిపురంలో అతని ఉనికి శాంతి భద్రతలకు భంగకరమని బార్మానించి అక్కడి నుండి కబీరుని బహిష్కరించారు. అప్పటికి అతనికి 20 ఏళ్ళే. కానీ కబీరు ఏం బాధపడకుండా కాశీ వదిలేసి మాఘర్ అనే గ్రామంలో నివాసం. అందర్ హిల్ అనే ఆయన కథనం ప్రకారం in 1815 an old man broken in health and with hands so feeble that he could no longer make them use it, which he loved, he died at Maghar near Gorakhpur. 1818 సంవత్సరంలో వృద్ధుడై ఆరోగ్య భంగంలో అతడు ప్రీతికరమైన గానం చెయ్యలేక బలహీన హస్తద్వయంతో గోరఖ్పూర్ దగ్గరలో ఉన్న మాఘరా గ్రామంలో కబీర్ దాసు ముసరాడంటే కబీర్ దాసు దేహాన్ని వదిలాడు. అతనికి అప్పుడు 80 ఏళ్ళు దాటి ఉంటుందని. అలా కాక కబీరు 111 ఏళ్ళు కూడా జీవించాడని ఇంకో కథ. ఈ విధంగా అన్యమతస్థుడై ఉండి సంసారి అయి విద్యాగంధం లేని వాడి కబీర్ దాసు దేశవ్యాప్త కీర్తి సిద్ధి పొందటం మనకి చూస్తున్నాం. భక్తమన రామదాసు గారికి కూడా గురువే కబీర్. అతని హిందూ మహాత్మునిగా పరిగణించి అతని దేహాన్ని తీసుకొని దహన సంస్కారాలు చేస్తే చెయ్యటానికి హిందూ సంఘం ప్రయత్నించి, అదేవిధంగా అతడు రామశబ్దాన్ని ఉచ్చరిస్తున్న సూఫీ మతానికి చెందిన ఫకీరని పరిగణించి మహమ్మదీయులు అతని శరీరాన్ని ఖననం చెయ్యటానికి ప్రయత్నించి. ఇది ఒక విశేషం. అది అతని అద్భుత సర్వతోముఖ సర్వాకర్షణ జీవిత విధాన మహాత్మ్యం. అతని ఒక మహత్తర పరమార్థిక శక్తి స్వరూపం. అలాంటి వాళ్ళు వంధ్యులు, చిరస్మరణీయులు. తర్వాత తులసీదాస్. భరోసో జహి దుస్రోసో కరో మోకోతో రామ్ కో నామ్ కల్పతరు కలి కళ్యాణ ఫరో. వినయ పత్రికలో వచ్చింది. మనుష్యుడు తాను విశ్వసించే కార్యాన్ని చెయ్యనివ్వండియా, మీరెందుకు అడ్డుపడతారు? నాకు సంబంధించినంత వరకు కలియుగంలో రామనామమే కల్పతరు. ఆ వృక్షం పురుషార్థాన్ని ప్రసాదించింది. ప్రీతి ప్రతీతి జహా జాకు తహం తాకు కాజ్య సరు మేరే తో రమాయ్ బాపు ఓవు ఆఖర్ హావు శిశు ఆరని ఆరు. ఇది కూడా వినయపతి. మానవుడి జయం అతడి నమ్మకం పైన, ప్రియ వస్తువు పైన ఆధారం. రా మా అనే శబ్దాలు నాకు మాతా పిత. ఈ తులసీదాస్ మాట్లాడేవారు. ఆ తల్లిదండ్రుల ముందు నేను కొనుక్కుంటా అని తన సంపూర్ణ విశ్వాసంతో తన సర్వస్వాన్ని శ్రీరామార్పణం చేసి
తన అసమాన శక్తి సామర్థ్యాల సంశ్రీసత్వం చేస్తూ వ్రజ భాష అయిన హిందీలో అత్యంత మాధుర్య రుచులతో అందరినీ తన్మయుల్ని చేవించగల అమృతమయ రామ కథను విరచించిన తులసీదాసుని గురించి కొంచెం తెలుసుకుందాం. యథార్థంగా ఈతడు ఏ సిద్ధాంతాన్నైనా ప్రతిపాదించకుండానే ఏ మతాన్ని కానీ సంస్థని కానీ నెలకొల్పకుండానే భారతీయ తత్వ సిద్ధాంతాలకు ఎలాంటి సేవ చెయ్యకుండా అతడు చెంది ఉన్న వైష్ణవ మతానికి తనకు అవ్యయమైన రామాయణ కథామృతం చేత ఉత్తర హిందూ దేశంలో గొప్ప సేవ చేశారు. అతని కవితా మాధుర్యం అద్భుతమై సరస్వతి అతని వాక్కు నుండి బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. రామానందుడితో ప్రారంభించిన శ్రీరామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా తీసుకున్న వైష్ణవ శాఖ పూర్వం మనం చెప్పిన విధంగా కబీరుదాసు మూలంగా అతి విశాలమై వర్ణాంతర జాతి జాత్యంతరాలు ఆలింగనం చేసుకుంటూ దేశవ్యాప్తి పొందినట్లుగా రామానందుడి శిష్యులలో నరహరి ఆనందుడని నరహరి దాసుడని ప్రతీతుడైన శిష్యుని ద్వారా ఆ రామానందీయ సిద్ధాంతం తులసీదాసు గారిని చేరి పూర్వాచార సమన్వితమై సనాతన వైష్ణవ సంప్రదాయానికి పట్టుకొమ్మై ప్రబలంగా దేశం నలువైపులా వ్యాపి ఆనాటి నుండి నేటి వరకు సన్యాసులైన గృహస్థులైన ఉత్తర దేశంలో తులసీదాసు విరచిత రామాయణ గాథను పఠించి ఆనందింపని వైష్ణవుడు ఉండడు. కబీర్దాసు గృహస్థ జీవితాన్ని గడిపితే తులసీదాసు సాధు జీవితాన్ని గడిపి రామాయతులు అనబడే సాధువులెల్లరకు తులసీ రామాయణమే నిత్యపారాయణ. వారి హృదయాలను కదలించి రామానందుని కార్యసిద్ధికి కారణమవుతారు. అంతేకాక అతని రామాయణ హిందీ భాషకి ఒక మహత్ అలంకారమై భాషాభివృద్ధికి దోహదకారై అతని భక్తి అకుంఠితం, మూర్తి అసమానం, అతని విజేత విశేషాలు కొంచెం తెలుసుకుందాం అని అంటున్నారు అనుభవానంద స్వామి. అక్బర్ చక్రవర్తి భారతదేశంలో ఉత్తర ప్రాంతాలలో పరిపాలించే కాలంలో హస్తినాపురంలో అంటే వాళ్ళు ఢిల్లీ అంటారు ఆత్మారాముడనే ఒక బ్రాహ్మణుడున్నారు. ఆయన సరయూ పాలన బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. కొందరు కన్యాకుబ్జ శాఖీయుడని రెండో రకంగా ఆ బ్రాహ్మణోత్తముణ్ణి హల్సీదేవి అనే సాధ్వి భార్యగా ఉంది. ఈ పుణ్య దంపతులకు క్రీస్తు తర్వాత 1532లో ఒక బాలుడు జన్మించాడు. కానీ వాడు దుష్టగ్రహ వీక్షణ జాతకుడై పుట్టాడని కారణం చేత అతనికి వాళ్ళు అరణ్యాల్లో వదిలేశారు. ఇవన్నీ మామూలు కథలే మనకు తెలిసాయి. జనన కాలం స్థిరం కాక అనేక రకాలుగా చరిత్రకారులు చెప్పారు. కొందరు క్రీస్తు శకం 1536, కొందరు 1497. కానీ ఎక్కువ మంది విశ్వాసం క్రీస్తు శకం 1532 తులసీదాసు జన్మదిన సంవత్సరం. ఇలా విసర్జింపబడిన బాలుడు ఈశ్వరేచ్ఛ చేత అక్కడకాకి ఇక్కడికి తిరుగుతూ నరహరిదాస్ అనే సాగులు పుంగవుడిచే అవలోకింపబడి అంటే చూడబడి ఆయన వెంటబడ్డాడు. ఆ సన్యాసే రామానందుడి శిష్యుడైన నరహరి ఆనందుడంటారు. అతడే ఆ బాలుడికి తులసీదాస్ అనే పేరు పెట్టి అలా కాక అతడి నామం ప్రథమత
రాంబోల అయి ఉందని, తర్వాతే తులసిదాసుగా మారాడని ఇంకొక మంది. ఆ బాలుడి అత్యంత ప్రేమ వాత్సల్యాల నరహరిదాసు కనిపెట్టి పెంచి పెద్దవాణ్ణి చేసి అతనికి తారక మంత్రోపదేశం కూడా చేసి చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేసి అతని భావి జీవిత విధానానికి పునాదులు నిర్మించాడు నరహరిదాసు. అంతేకాక శేష సంతానుడు సాధు పుంగవుల దగ్గర 15 సంవత్సరాలు తులసీదాసు వేదాంతాలను కూడా వేదాంతాలు నేర్చారు. ఆ విధంగానే పాతాపితరులను తులసిని విసర్జింపలేదని వాళ్ళు బాలుణ్ణి 8వ ఏట ప్రారంభంలో దివంగతులు అమృతం చేత నరహరి పండితుడు చూసి కరుణించి బాలుణ్ణి చేరదీశాడని కొంతమంది ఉవాచ. ఎలా అయినా తులసీదాసుడి అదృష్టవశంతో చిన్నతనంలోనే తనకు ఆప్తుడైన శ్రీరామ అధిష్టానం గల వైష్ణవ సంప్రదాయం ఆయనకి పరిచయమై శ్రీరామచంద్రుడి మీద అతనికి అధిక భక్తి జరించింది. అపార విద్య, శ్రీరామ భక్తి అతనికి అలంకార. తులసీదాసుకు కొంతకాలానికి వివాహ వాంఛ కలిగి రత్నావళి అని వనితను పెళ్లి చేసుకున్నా. కొందరి అభిప్రాయంలో అది ప్రథమ మాతాదేవి అని, మొదట్లో మాతాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, అతడు కాశీనగరంలో విరాగై ఉండటంలో ఆమె చింతించే గంగా ప్రవాహంలో ఆత్మహత్యం చేసుకుందని, ఆ తర్వాత తులసీదాసు మరలా చింతించి రత్నావళిని పెళ్ళాడని కొంతమంది. కానీ అధిక సంఖ్యాకుల దృష్టికి తులసీదాసు ఒకే వివాహం చేసుకున్నట్లుగా రత్నావళి అతని భార్య అని నిశ్చయంగా చెబుతున్నారు. రత్నావళి గర్భంలో తారకుడు అనేటువంటి ఒక కుమారుడు కూడా పుట్టాడు. తులసి దంపతులకు అధిక అన్యోన్య ప్రేమతో ఉన్నారు. వాడు ఒక్క క్షణమైనా తులసీదాసు భార్యను వదలక అధిక మమకార వ్యామోహాలతో మునిగి ఉండేవాడు. అలా ఉంటే ఒకసారి అతడు గృహంలో లేని సమయంలో రత్నావళి యొక్క తల్లిదండ్రులు వచ్చి రత్నావళిని ఒప్పించి తమ ఊళ్ళకి తీసుకెళ్ళారు. గృహానికి తిరిగి వచ్చి చూస్తే తులసీదాసు రత్నావళి లేకపోవడంతో గమనించలేక ఎలాగైనా త్వరితంగా వెళ్ళాలని ప్రయాణమయ్యారు. కానీ దురదృష్టవశంతో సూర్యుడు అస్తమించి బీభత్స రూపంగా వర్షం కురుస్తోంది. మనకి చింతామణిలో కూడా బిల్వమంగళుడు ఇదే పరిస్థితి. మార్గమధ్యం గల నది కట్టలను తన్నుతూ ప్రవహిస్తూ, కానీ కామాతరుడైన తులసి అవన్నీ ఆటంకాలు కాల. వర్షంలో పూర్తిగా తడిసి ఒడ్డున గల ఒక శవంపై నదిని దాటి తుఫాను గాల్లో ఎట్టకేలకతడు గ్రామాన్ని చేర్చి భార్యను చేరాడు. అన్ని కష్టాల కోర్చి కామంతో భర్త ఇల్లు ఇలా రావటం చూసిన రత్నావళి సాధ్వి అతనికి అజ్ఞానానికి చింతించి విరక్తి వచనాలు బోధించి భార్య అయిన తన మీద తులసీదాసు ఉంచిన మనస్సు రామచంద్రుడిపై మీద ఉంచితే ఆ దేవదేవుని యొక్క సాక్షాత్కార మహాభాగ్యం సంప్రాప్తి ఉండేది కదండి. టైమంతా వేస్ట్ చేసుకున్నారండి. అదే అతనికి మహోపదేశమై ఆ క్షణంలో అతనికి హృదయ పరివర్తనమై ఒక్క రెప్పపాటులో ప్రపంచ నశ్వరత్వం అతనికి కళ్ళు కనిపించి శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క సాక్షాత్కార మహాభాగ్య సంపద అతని దృష్టికి ఒకసారి కనిపించి
ముందున్న భార్య అపర దేవతగా కనిపించి తనను తరింపచేయటానికి వచ్చినటువంటి గురువరేణ్యుడేమో అనిపించింది భార్య. వెంటనే జ్ఞాన నేత్రం విప్పారిన తులసీదాసు రత్నావళికి సాష్టాంగ నమస్కారం చేసి బయటికి వెళ్ళి సన్యాసి అయిపోయి దేశాలు తిరిగి బదరికాశ్రమ రామేశ్వర పర్యంతం మహాక్షేత్రాలు దర్శించి కాశీకి వెళ్ళి తపోనిష్టలో ఉన్నారు. కొంతకాలం ఇక్కడ తపోదీక్షలో ఉండి తన 42వ ఏట రామాయణ కథారచనం కావించటానికి ప్రారంభించి అయోధ్య నగరంలో తులసీదాసు చేరారు. పద్య రూపంలో అతడు రామాయణాన్ని రాశారు. అయోధ్యాకాండాన్ని రచిస్తుండే అయోధ్య నగరంలో కొందరు వైష్ణవులకు అభిప్రాయ భేదాలు రావటంతో తులసీదాసు మళ్ళా కాశీకి వచ్చారు. అక్కడ కొన్నేళ్లు కృషి చేసి రామాయణ మహాకావ్యాన్ని సర్వజన ఆహ్లాదకరంగా బిర్లా భవనం ఉంటుంది కాశీలో. ఆ బిర్లా భవనంలో ఈ తులసీదాసు రామాయణం అంతా చెక్కబడి ఉంటుంది. ఆయన విగ్రహం ఉంటుంది. రాముణ్ణి భజిస్తున్నట్టుగా చాలా లైఫ్ అంటే ప్రాణంతో ఉన్నట్టుగా కనిపిస్తారు మనకు. నృత్య గానాలకు అనుకూలంగా రామాయణాన్ని నిర్మించడంతో కొద్ది కాలంలో అది ప్రజా ఆదరణాన్ని పొంది దేశాల్లో ప్రయాణం చేసి ఎక్కడ చూసినా అందరికీ నిత్య పారాయణ గ్రంథమై శాస్త్రమై ఉపనిషద్ గీతా శాస్త్రాలకు సమానమై కొంతవరకు వాటిని మించిన కీర్తి కూడా పొందింది. ఈ రచన చేత తులసీదాసుని కీర్తి దిగంతాలకు వ్యాపించి సామాన్య ప్రజలు మాత్రమే కాదు అక్బర్ కూడా, రాజా తోడర్మల్, మాన్ సింగ్ ఇద్దరూ కూడా తులసీదాసు చూసి శిష్యులై అక్బర్ చక్రవర్తి కాశీకా నగరానికి అతను ఆహ్వానించి సత్కరించి పంపాడని కూడా ఉంది. రాజస్థానానికి చెందిన అమోఘ కీర్తిని దేశమంతటా తన కృష్ణ భక్తితో పొందిన మీరాబాయి తులసీదాసుని సలహా ప్రకారం సంఘాన్ని వదిలేసి గృహాన్ని బంధువులను వదిలేసి విరాగి బృందావనం చేరి మహావ్యక్తిగా రూపొందింది. ఈ విధంగా బహుముఖ యశస్వి విరాజితుడైన తులసీదాసు చూసి ఎందరూ ఆనందించి హరిస్తుంటే అసూయాగ్రస్తులు ఉంటారు కదా, అతన్ని బాధ పెట్టడం ప్రారంభం. హత్య చేసి పరివర్తిత మనస్కుడై తులసీదాసును ఆశ్రయించి రామనామ ఉచ్చారణ మహాత్మ్యంతో పునీతుడైన ఒక భక్తుడితో తులసీదాసును సహపంక్తి భోజనం చేయటంతే ఆ సనాతన పరులు అతనికి కష్టాలు కలగచేసి రామనామ మహాత్మ్యాన్ని వాళ్ళకెంత బోధించిన శాస్త్ర పాఠంలో ఎంత చూపినా వాళ్ళకి సమ్మతం కాలేకపోయి అప్పుడు తులసీదాసు మానవులను సమ్మతింపచేయటం వెర్రి అని భావించి తనకు ఆత్మశాంతి ఇవ్వడానికి ప్రార్థిస్తూ శ్రీరామచంద్రుడికి వినయపత్రం అనబడే ఒక పద్య గ్రంథం రాశారు. అలాగే రామానందుడిలా కొన్ని హిందీ గ్రంథాల ప్రయోపయోగార్థమై నిర్మించారు. అతని గ్రంథాల్లో ఆనాటి వైష్ణవ సంప్రదాయక భావజాలాలు బాగా ఎక్కువగా కలపడం. అందుచే వైష్ణవులకు తులసీదాసు గ్రంథాలు ప్రామాణికాలయ్యాయి. పారాయణ స్థానం కూడా, పూజా స్థానాలు కూడా అలంకరించి వాళ్ళ హృదయాలు నిండిపోయి తులసీదాసు దేశ ప్రఖ్యాతుడై అసంఖ్యాక ప్రజానీక గౌరవాదరాలు పొందుతూ నిరాడంబరుడై శిష్యవర్గాన్ని దగ్గర కానికుండా మఠాది సంస్థలు నెలకొల్పకుండా ఏకాంతంగా ఉంటూ శ్రీరామచంద్ర పాద పద్మ ధ్యాన నిమగ్న చిత్తంతో కాశీనగరంలో గల
అనే ఘట్టంలో ఉండేవాడు. అతనికి గురుపీఠ వాంఛగా, చక్రవర్తులు తన దగ్గరకు వచ్చి కొలవాలని కాని, అధికార కాంక్ష కాని, ధనాధికుల శరణు తొచ్చాలనే కోరిక కాని, ఐహిక సంపదలు కావాలనే కోరిక కాని లేకుండా వినిర్మల హృదయంగా ఉన్న ఆ విధి తులసీదాస భక్త శిఖామణి చాలా వృద్ధాప్యం కలిగే వరకు, అంటే దాదాపు 91 ఏళ్ల వరకు ప్రశాంతి అచంచల జీవితంగా గడిపారు. ఆ తర్వాత 1623లో తులసీదాసు తన అసాధారణ భక్తి జీవితాన్ని ముగించి శ్రీరామచంద్ర చరణ యుగ్మంలో నిరంతర వాసం చేస్తూ కాంక్ష జరించి ఉండటంతో ఏమో స్థూల శరీరాన్ని వదిలి పరలోక ప్రవేశం. దేహత్యాగానికి ముందు అనుచరులను సంబోధిస్తూ తులసీదాసు శ్రీరామచంద్రుడి నామ ప్రభావ గానం నేను చేస్తూ ఉన్నా. మీరు కూడా నేను మౌనం ఇక ముందు నేను మౌనం వహిస్తా, అంటే నా శరీరం అయిపోయి కనుక తులసి పత్రాన్ని సువర్ణాన్ని బంగారం నా నోట్లో పెట్టండి అని ఆదేశించి ఆ రెండు పెట్టగానే శ్వాస ఆపేసుకున్నాం. కనుక అతడు అంటే అశుభుడు భాష, కానీ అతడి దివ్యనామం, అతని రామచరితమానస రామాయణం భారతీయుల హృదయాలకు హత్తుకొని చిరస్థాయి పొంది. అతడి తులసీదాసనామం భారతీయ భక్త కవుల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి అతడి నిత్యం ఎందరో భక్తులు ప్రణమిల్లుతూ ఉండి ఆ సంఖ్య లెక్కలేదు మనకి. అతడు సార్థక జన్ చాటర్ రహో ఖాన్ పాతరీ జ్యో కవహుం నఫేట్ భరు సోహై సుమిరత్ నామ్ సుధారస్ ఫేకత్ పరూపి పర్రూసి ధరో. వినయ పత్రికలో ఉంది. ప్రజల భుక్త శేషాన్నం అంటే తిని వదిలేసిన అన్నాన్ని భుజించే కుక్కలాగా నేను తిరిగా, కానీ నా ఆకలి ఎక్కడా తీరదు. ఆ తర్వాత నేను రాముడి నామం తీసుకుని అందు నాకు అమృతం సిద్ధించగా నేను ఆనందం పొందా అన్నాడే. అదే నాకు ఆకలి నివారణ కారణమైంది. అన్నం తింటే నా ఆకలి తెల్ల, రామనామం తింటే ఆకలి తెలి. దీన్ని ఈ వైష్ణవ ఖండాన్ని పరిసమాప్తి చేస్తున్నారు అనుభవానంద స్వామి. ఈ గ్రంథ భాగంలో శ్రీకృష్ణ శ్రీరామచంద్రమూర్తుల అధిష్టానంగా విశ్వసి ఆ మూర్తుల పరబ్రహ్మ రూపంగా సృష్టి స్థితి లయశక్తి ముక్తుడైన పరమాత్మగా షడైశ్వర్య సమేతుడైన భగవంతుణ్ణి చూస్తూ అవతార పురుషులకు ఆధారంగా చేసుకొని కొన్ని తాత్విక సిద్ధాంతాలు మోక్ష ప్రాప్తి హేతువైన సాధనానుష్ఠాన విధానంలో చిత్రించి అగణిత ముముక్షువులకు ఆధారంగా ప్రసాదించిన కొందరు మహాత్ముల జీవిత విశేషాలను, వాళ్ళ మహత్కార్యాలను, వారి సిద్ధాంత విషయాలను క్లుప్తంగా చూశాం. ఆ మహాపురుషుల వైభవాలు చేయిదారు అంటే వాళ్ళ నడవడి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మహాగ్రంథం చూసినట్లుగా సర్వ విషయ సాకల్య వివరణ జరగనేరదు కనుక ఎంతో గొప్ప. అయినా సౌరభం తన విశాల కార్యక్రమంలో ఇంతకంటే అవకాశం ఇవ్వలేకపోవటంతో మేము అంతవరకు వాళ్ళని ముట్టుకొని వదిలాం అంటున్నారన్నమాట. ఆ మూర్తుల విషయ విజ్ఞాన కాంక్ష వాళ్ళ ముఖ్య గ్రంథాలలో పరిశీలించి అధికతరంగా సంతృప్తి చెందాలని సౌరభ ఆకాంక్ష అంటే సర్వమత సౌరభం అది కోరుతోంది. సిద్ధాంత విచారణకై పూనుకుంటే సౌరభం ముఖ్యంగా ఈ భాగంలో
భారతీయ తత్వ సిద్ధాంతంలో కొంచెమైనా విషయాలను చేర్పని కొందరు మహామహుల జీవిత ఉల్లేఖనం చేసి ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా ఆ మహనీయులు ఆనాడే కాక ఇవాళకి ముముక్షు హృదయాలను కదిలించి వాళ్ళకి తాత్విక విషయ తృప్తిని కూడా ఇచ్చి ప్రశాంత చిత్తంతో సాధన అనుష్ఠాన మార్గాలను అనుసరించట చాలా తోడ్పడ్డారు అని విజ్ఞులకు తెలిసిన విషయమే. అందుచేత ఇందులో అలాంటి వాళ్ళు కొందరు మాత్రమే స్వీకరించాం మేము. కానీ ఈ భాగంలో చేర్పబడని మహామహులు ఇంకెందరూ భారత మహాచరిత్రలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని రచించితే అగాధంగా వినిపిస్తుంది కనుక మేము అంత దాకా పోదలుచుకోలేదన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర దేశంలో జ్ఞానదేవుడితో ప్రారంభమైన భక్త సంతతి తమ అపార భక్తి ప్రకాశం చేత తన్మయమైన అభంగ కీర్తన వాహినుల చేత ఆ దేశంలోనే కాక భారతదేశమంతటా వ్యాపి పవిత్రం చేస్తారు. జ్ఞానదేవుడి యొక్క జ్ఞానేశ్వరి అనే గీతాభాష్యం, సమర్థ రామదాసుడి దాసబోధ, నామదేవ తుకారామాదుల అభంగన గానామృతాలు ముముక్షువులు ఎవ్వరు మరుచిపోగలరు. వారి పవిత్ర ప్రభావం ప్రజానీకం మీద పడి ఎందరికో మార్గదర్శకమై వెలువడి. కానీ వీడు భారతీయ తత్వ సిద్ధాంత శాస్త్రానికి ఎక్కువ ఉపయోగపడల. భక్తులుగా మాత్రం ఉండి భగవంతు సాక్షాత్కారం పొంది తన్మయులై అయస్కాంతాలలాగా అందరినీ ఆకర్షించి పారవశ్యాన్ని పంచి అపారమైన భక్తి చారిత్రక గగనంలో నిత్య భాస్కరులైపోయారు. అదేవిధంగా ఆంధ్రదేశంలో పూర్వ ప్రోక్త సిద్ధాంతాలు బహుళ ప్రాప్తాలై ఉన్న సిద్ధాంత నిర్మాతలు అభావమై ఉండటం చింతించాల్సిన విషయం. ఆచార్యులలో అధిక సంఖ్యాకులు ఆంధ్రులై ఉన్న ఉత్తర హిందూస్థానానికి వెళ్ళి అక్కడే ఉంటూ ఆ ప్రజానీకానికి ఆయా భాషలలో బోధించి రచించి తరించి తరింపచేసి. కానీ తెలుగుదేశంలో ఒక్కరు వాసం చేసి ఆంధ్రులకు ఉపయోగపడలేదంటున్నారు. ఎందుచేతనో అర్థం కాదు. ఆంధ్రులలో ఆధ్యాత్మిక తృష్ణ అభావమా, మహాత్ములను ఆదరించగల శక్తి మనకు లేదా? అలాంటి గురువరేంద్రులను అనుసరించే అసంఖ్యాకమైన జనం లేరా? ఇందులకు ఆచార్యులెల్లరూ జన్మభూమి ఆంధ్రదేశాన్ని వదిలి ఇతర భూముల్ని ఉద్ధరించటానికి పూనుకొని ఒక వైష్ణవ సంప్రదాయంలోనే కాదు, శైవం అద్వైతంలో కూడా ఇదే విచిత్రం ఆంధ్రదేశంలో కనపడుతోందని బాధపడ్డారు స్వామి అనుభవానందం. పారమార్థిక రంగంలో మాత్రం కాక రాజకీయ సాహిత్యంలో కూడా ఇదే విధానం కనపడిందంట. అందులకు ఆంధ్ర మహాశయులు ఆత్మ పరీక్ష చేసుకొని మహాత్ముల మహాపురుషులను ఆదరించి గౌరవించి అనుసరించి దేశానికి ముముక్షు కోటి ఉపయోగపడుదురుగాక. అయినా ఆంధ్రులు అనదగిన వారుపై భక్త కోటిలో చేర్పడబడిదగిన వారు కొందరు. అందులో ముఖ్యంగా త్యాగరాజ రామదాసు. త్యాగరాజు ఆంధ్రుడైన తిరువయ్యారులో తమిళ దేశస్థ గ్రామంలో జన్మి. నాడు ఆ ప్రదేశం ఆంధ్ర రాజుల పాలనలోనే ఉంది. అక్కడ విద్యాభ్యాసం చేసి సంగీతం నేర్చి సంసారి అయి విరక్తుడై నిరాడంబర జీవితం గడుపు రామాయణాన్ని కీర్తన రూపంగా లిఖించి గానం చేసి తరించి అవి సర్వదా సంగీత శాస్త్రయుక్తంగా ఉంటే త్యాగరాజ కృతులు సంగీత విద్వాంసులకు అధీనమై
ప్రజావ్యాప్తి పొందక శాస్త్రీయ కర్ణాటక సంగీత వర్ధమానులకు బహుశా ఉపయుక్తాలు అయ్యాయి. ఆ సంగీత విద్వాంసులు కూడా కృతులను సులభంగా గానానికి అవకాశం ఇయ్యని విధానంగా మలచి ముముక్షు జన దూరంగా వాణి చేసినట్టు అనిపిస్తాడు. అందుకే త్యాగరాజు తన స్వంత ఉపయోగానికై లిఖించుకొని పాడి శ్రీరామచంద్ర దర్శన మహాభాగ్యాన్ని పొంది ధరించి మహాభక్తుడని పేరునిక పొందిన అతడిలా హృదయ స్పందనం కావించే రీతి కీర్తనలలో గానం చేసేవాడు అభావం లేకపోవటం త్యాగరాజ సంగీత విద్వాంసులను సృజించినట్లు అయింది. కానీ తన వలె భక్తాగ్ర గణ్యులకు ఆదర్శం కాలేకపోయాడని పాపం అనుభవానంద స్వామి. అతడి కృతులు భుక్తికి ఉపయోగించినట్లుగా ముక్తికి ఉపయోగపడలేదేమో అంటారాయన. రామదాసు కూడా మహాభక్తి, కానీ అతనికి ఇతరుల జోక్యం అవసరం లేదు. తానే ఏకాంత భక్తుడై శ్రీరామ కైంకర్య కార్య దీక్షా దక్షుడై అలరారు. అతని కాలంలో అతని చేత ప్రేరేపింపబడి భక్తులై తరించిన వాళ్ళ గానం తన తృప్తి కొరకై దశరథీ శతకం రచించుకొన్నాడు, కానీ ఇతరుల కోసం కాదు. అందుకే అతని కాలంలో అతని ప్రభావం ఆనాటి సంఘంలో వ్యాప్తం కాల. కానీ కాలాంతరంలో అతని చరిత్రం కవిత్వాలు ఆంధ్రదేశంలో ఇంటింటా వెలసి ఆబాల గోపాల ప్రజానీకాల హృదయాలు కదిలి ఏకాంత భక్తులకు సమిష్టిగా భజనలు చేసుకోవటానికి భక్త బృందానికి అతని కీర్తనలు ఆధారాలై వెలిగే. ఆ మహానుభావుడి అచంచల భక్తి ప్రభావమే అందుకు తారణం. హృదయాలను కదిలించే అతని కష్టాలు ఉద్వేగపూరితాలైనటువంటి మనస్సులను మార్పు చేసే కీర్తన, జీవన పరివర్తనం కలగజేసే పద్యాలు చిరస్థాయిగా ఆంధ్ర మహాజనుల హృదయాలను ఏ నాటికి వదిలిపెట్టి అతడు స్వప్రయోజన పరుడై శ్రీరాముణ్ణి కీర్తించాడు. కానీ ఇతరులను తరింపజేసే ఉద్దేశం అతని హృదయంలో ఎక్కడా కనపడలేదు. అదే ఆ చరితార్థుని అసమాన ప్రతిభ. ఆ ధన్య జీవుడి వలన ఆంధ్రలో ఎందరో హృదయాలు ద్రవించి భక్తులై అలరారు. బాలమురళీకృష్ణ లాంటివారు. కానీ అతని ఆదర్శంలో ఎందరో విరాగులై వెలుకొందారు. ఆ మహాత్ముని అగోచర శక్తి ఇంకా తెలుగునాట అద్భుతంగా కనిపిస్తూనే. అదేవిధంగా ఇంకా ఎందరు మహాపురుషులు చరిత కథన దూరుడై భారతావనిలో ఉన్నారు. వారి సునిర్మల హృదయ ప్రసారిత కిరణాలు ముముక్షు కోటి హృదయాలను అవ్యక్త విధానంగా ప్రకాశం చేసి మార్గదర్శనాలు అవుతూనే ఉన్నాయి. కానీ అవి అస్పష్టం. వాళ్ళనందరినీ భక్త కోటి సదా స్మరించుగాక. సౌరభం అంటే ఈ పుస్తకం సర్వసిద్ధాంత సౌరభం. ఈ భాగంలో వైష్ణవ ఖండంలో వైష్ణవ భాగాన్ని కూడా వివరించి ధన్యమని. వేదం మొదలు నేటి పర్యంతం వైష్ణవ మహాభక్తులందరి కృపా కటాక్ష వీక్షణాలచే సౌరభంలో ఈ కార్యసిద్ధికని సౌరభ పాఠకులు సౌరభ ఆదర్శాన్ని స్వీకరించి ఆయా మహాపురుషుల మార్గాలను అన్వేషించి గ్రహించి సర్వాంతరమైన కృష్ణ భక్తి కృష్ణను గ్రహించి దానిని అనుసరించి తరించాలి. సౌరభ సంకల్పం ఈడేరుగా అందులకు పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. హరి ఓం తత్ సత్ అని ముగించారు 8వ భాగం. ఈసారి నుంచి 9వ భాగం ఉంది మన దగ్గర, అది కూడా చేద్దాం.